మా అత్తమ్మ అయితే ఏయించాలి ఏడ్చుకుంటూ వచ్చిన రోడ్ మీదకి. అందరూ వచ్చిరంట ఏమైంది ఏమైంది అని. మా కోడలికి ఇట్లుంది ఎట్లుంటుందో తెలియదు అని ఏడ్చుకుంటూ వచ్చిందంట. ఆమె అసలు ఇక నా కొడుకుని ఎత్తుకొని ఇంటికన్నా ఉంది తెలుసా. ఆమె భయం నేను ఎట్లా చూడాలి అని భయంతో నైట్ ఇక 11:30 అవుతుంది. మేలుకి వచ్చి చూసేసరికి ఇక నా కొడుకు లేడనగానే ఈ జనరల్ వార్డుకి వేస్తా నువ్వేం టెన్షన్ పడకని చెప్పి పోయింది. జనరల్ వార్డుకి వేసేటప్పటికి రూమ్ కాడ మొత్తం లైన్ కట్టిరు మా వాళ్ళు అందరు. ఇక వస్తుంది తీసుకొస్తున్నాం అంటే ఇక ప్రాణం పోయి ప్రాణం వచ్చింది. అందరు ఇట్లా చూస్తారు ఇక నన్ను, నీకేం కాదు అందరు ఏం కాదు ఏం కాదు అని. పోతేప్పుడు అందరు ఏడ్చిర్రు, వచ్చేటప్పుడు అందరు ఏం కాదురా నీకేం కాదురా మంచిగా ఉన్నావు అన్నట్టు. నోట్లో పైపు పెట్టిరు, ముక్కులో పైపు పెట్టిరు, అన్ని పైపులే పెట్టిరు. కడుపుకు మొత్తం హోల్స్ పెట్టి పైపులే ఉన్నాయి. మొత్తం చేతులు కాళ్ళు కట్టిరు. దానికి తీసుకుపోయారు. తీసుకొని పోగానే ఇక నా కొడుకు కావాలని అంటే మాట్లాడొస్తలేదు. ఏడ్చుంటే మా అక్క వచ్చి ఎందుకు ఏడ్చినావు అంటే ఇక మాట్లాడొస్తలేదు. నోట్లో పైపు ఉంది. మేడం ఉండి ఏం కావాలంటే ఈ చిన్నోడు కావాలని అంటే మా అక్క అన్నది చిన్నోడు కావాలని అంటే అనగానే అక్క తీసుకుపోయింది. ఈ అక్క చిన్నపిల్లగాడు మా అక్కకు. మా ఆర్య మా కొడుకు ఇద్దరు ఒకతోటి 2-3 నెలల తేడోళ్ళు. నేను పాలిచ్చి చేస్తా అని తీసుకుపోయింది. ఆమె ఎట్లా చేస్తుంది ఇప్పుడు చూసుకోలేదు కదా చేస్తుంది అని తీసుకొని పోతుందంట. అప్పుడే ఇంకా ఏడిస్తే అక్క తీసుకుపోయింది అంటే నేను పాలిస్తా నేను నాకు కావాలి నేను చూస్తా అని ఏడుస్తుంటే మళ్ళీ ఫోన్ చేస్తే ఆమె తీసుకొని వచ్చింది. మళ్ళీ కార్లో సగం దూరం వెయ్యి తీసుకొని మళ్ళీ ఇక మేడం అన్నది నువ్వు పాలు ఇయ్యలేవు ఆమె ఇచ్చి చూసుకుంటా అన్నదిగా పొద్దున్న నుంచి చూసుకుందిగా మళ్ళీ చూసుకుంటుందంట. నువ్వు అట్లా ఏడవకు ఏం కాదు వాళ్ళు చూసుకుంటారు అంటే వద్దు మేడం నేను నా కొడుకుని చూసుకుంటా అని అంటే వాడు ఎంత ఉండే తెలుసా అన్న లడ్డుగా పుట్టిండు. 4 కిలోలు తెల్లగా ఇంత లాగుండే అసలు చేతులు కాళ్ళు. ఆ మేడం ఊకే మురిచేది వాడిని చూసి. అనగా తీసుకొస్తే పాలు ఇయ్యరాదు అని అన్నది ఆమె. నీకు పాలు ఇయ్యరాదు ఏమలత నువ్వు ఇయ్యలేవు నువ్వు అట్లా జిజ్జి వేయకు నీకు ఇయ్యరాదంటే నేను ఎట్లా నన్ను వేసి పాలిస్తాను మేడం కానీ నా కొడుకు నాకు కావాలి నేనే పాలిస్తానంటే ఆమె ఇంకా పిలిపిరి మరి ఆమె అంత జిజ్జి చేస్తుంది అని అంటే ఆమె నువ్వు జిజ్జి చేస్తున్నావు పాలు ఇవ్వగలుగుతావు వచ్చినాక ఎట్లా ఇస్తావు వాడు ఏడుస్తాడు అంటే ఏం కాదు ఇస్తానన్న. తీసుకొచ్చింది ఇక మళ్ళీ కార్లో తీసుకొని పోయిన వాళ్ళల్లో మళ్ళీ తీసుకొని వచ్చారు. సగాన్ని పోయిన వాళ్ళు మళ్ళీ తీసుకొని వచ్చారు. అట్లనే అట్లా ఆ పైపులు అన్నీ కట్టేసి ఉన్నా కానీ పాలిచ్చినాను నా కొడుకు. అట్లనే అంటే ఆయనకు హోలు ఉంది కదా గుండెలా ఎట్లా నా కొడుకు ఎట్లా పాలు చీకుతాడో ఈకడో మా అక్క కాడ చీకకుంటే ఏడుస్తాడో ఏమో ఏడుస్తే కూడా మళ్ళీ గాలి ఇక్కడంగా పోతుంది ఆయనకి బాధ ఏమన్నా అయ్యే అవకాశం ఉందని చెప్పారు డాక్టర్లు. అట్లా ఏడుస్తాడో ఏమో అని బాధ అట్లా అని నేను తట్టుకోలేకపోయినా నా గురించి నేను ఆలోచించలే ఆయనకి ఎట్లా మళ్ళీ ఎట్లా ఏమన్నా అవుతుందేమో అని బాధతోటి పిలిపించుకున్నా. ఇక అట్లనే బొర్రి ఇక పాలిచ్చినానికి పాలిస్తే మేడం అన్నది ఇంత మొండిదాని అని నువ్వు అందుకే నీకు మొండిగా ఆవుసి పోసినట్టుంది దేవుడు అని అన్నది. అంత మొండి ఇట్లా చేతులు కాళ్ళు ఇట్లా కట్టే ఉన్నాయి ఏమాత్రం ఇట్లా కథలు రాకుండా కొంచెం లూజ్ చేసిన చేతులకు అట్లా ఇట్లా బొర్రిన అన్ని ఇట్లా పైపులు పెట్టిన మొత్తం హోల్స్ అన్ని హోల్సే ఉంటాయి నాకు. అట్లా పెట్టిన అన్ని పైపులలో కూడా అట్లా బొర్రి వంతు పాలిచ్చిన నేను. పాలిచ్చి ఇక మా అక్క ఇక ఉండనీరి ఇక ఇస్తుంది పాలిస్తా అంటుంది అంటే అప్పుడు చిన్న ఆయన ఉండొద్దంటే వాళ్ళు తీసుకొని వెళ్ళి మేడం అయితే అన్న చాలా చనిపోయి పుట్టినా నేను అసలు చనిపోయి పుట్టినా నేను అనుకొని అందరు చూసిరు నన్ను వచ్చి ఇక లాస్ట్ సూపు అన్నట్టే చూసిరు వచ్చి ఎట్లా అంటే ఇక ఇంకా బ్రతకదు అనుకురు అందరు ఇక బ్రతకదు అనేసి చూసి అంటే నేను బ్రతకడానికి రీజన్ ఆమె డాక్టర్ అమ్మ. ఆమె మంచిది అసలు ఆమె కోటేశ్వరి మేడం. ఇప్పుడు అపోలో నుంచి వెళ్ళి రెయిన్బో చేస్తుంది కానీ చాలా మంచిది. అన్ని లక్షలు అయినా కానీ ఆమె కరెక్ట్ గా పెట్టిస్తే మాతో ఇంకెక్కువ డబ్బులు అవు. మస్తు ట్రీట్మెంట్ చేసింది ఆమె నాకు. ఎట్లా అంటే ఏ రకంగా అంటే అట్లా హెల్ప్ అంటే ఆమెకు తోచింది మనం ఏమనుకుంటాం మనకు తోచిన సాయం మనం చేయాలనుకుంటాం కానీ ఆమె అట్లా కాదు. అందరు కంప్లీట్లు ఇచ్చిరు ఆమె మీద నువ్వెందుకు చేస్తున్నావు అట్లా. నేను 5 రోజులకే నడుచుకుంటూ వచ్చిన అందులోకెళ్ళి హాస్పిటల్ నుంచి 5 రోజులకే నడుచుకుంటూ వచ్చిన. ఆపరేషన్ చేసి అన్ని చేసినా కానీ 5 రోజులకు మంచిగా వచ్చినాక నేను సంవత్సరం చేయించుకున్న ట్రీట్మెంట్ డైలీ పోయేది. ఒక్క రోజు పోవాలి పోతే 5,000 ఇక్కడ కుట్లు మొత్తం పెద్దగా మొత్తం ఓపెన్ కుట్లేసి ఉండట్లే చీకిపోయినట్టు తెగిపోతున్నాయి అనేసి మొత్తం ఇట్లా మందులతోటి మానిపించేసింది ఆమె. కుట్లు వేయకుండా సంవత్సరం పడట్లేదు చీకిపోయినట్టు చెలేరా కుట్లు పడట్లేదు ఆమె అట్లనే మానిపించేసింది.
అట్లా పోతే 5,000 అవుతాయి రెగ్యులర్గా, రోజు మనిషి రోజు పోతే 5,000 అవుతాయి. ఆమె అస్సలు అట్లా తీసుకోలే. అట్లా వచ్చి అక్కడ కూర్చున్న దగ్గర, నువ్వు ఎదురుగా కూర్చొని ఆ రూమ్కు, నేను చూస్తా, నేను ఆ రూమ్లోకి వెళ్తా, నువ్వు అప్పుడు నేను కలరా అని ఇట్లా వస్తారు కదా మేడాల కాడికి వస్తారు. ఇది హైట్మెంట్ బాగుంటుంది మేడం అని ఒక కంపెనీ నుంచి వస్తారు కదా, వాళ్ళకి ఇచ్చిపోతారు కదా. మొత్తం నాకు యూజ్ చేసింది ఆమె. అవన్నీ నేను కొనుక్కొచ్చుకోలే ఒక్క పైసా పెట్టి కూడా. ఒక వారం రోజులకు ఒకసారి రాసేది, 5,000 అయ్యేది, 5,000 6,000 అయ్యేది అంతే. కానీ అన్నీ ఆమెనే ఇచ్చేది, మందులు ఇచ్చేది, మొత్తం లోపల టెస్టింగ్ మొత్తం ఆమెనే చేసేది. అట్లా ఆమె మీద కంప్లైంట్ ఇచ్చారు అందరూ. ఈ మేడం ఇట్లా చేస్తుంది, ఇట్లా వచ్చినది ఒక ఆమె హేమలత అని వస్తే ఆమెకి ఇట్లా చేస్తుంది మేడం అని మీటింగ్ పెట్టి అడిగిరంట. అడిగితే ఒకటే అన్నదంట, అందరం కష్టం, ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళ కాడ డబ్బు తీసుకుంటున్నాం మనం, తన కాడ డబ్బులు తీసుకోకుంటే ఏమవుతుంది, ఆటో తోలుకుంటాడు దాని మొగడు, ఇప్పటికే బొచ్చడి పైసలు పెట్టిరు. పాపం వాళ్ళకు కూడా తినడానికి ఉండాలి, హెల్త్ బాగాలేదు, పనులు అవన్నీ పెట్టాలి, దాన్ని బాగా చేసుకోవాలంటే ఆటో తోలుకుంటూ కూడా ఏడంగా తెచ్చిస్తాడు. మనం ఒక్కరికి హాస్పిటల్ పేరు మీద ఒక్కరికి హెల్ప్ చేస్తే ఏమవుతుంది అని మాట్లాడిందంట ఆ మేడం. తెల్లారి నేను పోయినాక అన్నది, నీ గురించి నాకు కంప్లైంట్ వచ్చిందే ఈరోజు మీటింగ్లో, మొత్తం నన్ను ఇట్లా అన్నారు అని అన్నది. మా అక్క ఎమ్మటే కాళ్ళ మీద వాడు మస్తు ఏడ్చింది, నువ్వు లేకుంటే మా చెల్లె బతకదు మేడం, బ్రతకకపోవు, నీ మీద అట్లా కంప్లైంట్ ఇచ్చినా కానీ నువ్వు సర్దిద్దుకొని మళ్ళీ నువ్వు చేస్తున్నావు అంటే ఎవరు చెయ్యరు కదా అట్లా. ఆమె రివర్స్ మాట్లాడడం అది గ్రేట్ కదా. అట్లా మన గురించి ఎవరు ఎందుకు ఆలోచిస్తారు, ఆలోచించరు కదా. మస్తు మా అక్క ఇక మస్తు ఏడ్చింది ఆమె కాళ్ళు పట్టుకొని. ఇక ఈయన కూడా చేతులు పట్టుకొని మొక్కిండి, ఇట్లా మేడం నువ్వు లేకుంటే మేము ఈ రోజులలో లేము, నువ్వు ఇట్లా చేస్తున్నావు మాకు సాయం, మళ్ళీ నీ మీద కంప్లైంట్ వచ్చింది అంటున్నావు. చూడడానికి చాలా ధైర్యంగా ఉంటాడు కానీ మరి చాలా బాధపడ్డామన్నా మేము, చాలా అంటే మామూలుగా వాళ్ళే మస్తు పెట్టుకున్నాం. ఆ మేడం కరెక్ట్ గా మాకు చేసింది కాబట్టి ఇంకా కొంచెం బెటర్ గానీ, ఆమె చేయకుంటే ఇంకా లక్షలు అప్పవు మాకు. చాలా కష్టాలు పడ్డారు కాబట్టి ఇప్పుడు దేవుడు ఒక మంచి వేని చూపిస్తారు. సో కష్టపడ్డ వాళ్ళకి ఎప్పుడు మంచి రోజులు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి అన్న. మనం కష్టపడితే ఏదైనా ఉంటది కానీ మనకు అట్లే హెల్ప్ చేసేటోళ్ళు కూడా ఉండాలి కదా. ఎవరు ఉంటారు ఈ రోజులలో హెల్ప్ అంటే ఎట్లుంటది అంటే చెయ్యరు ఎవ్వరు మనల్ని. వాళ్ళకేంది మనకుంటే మనమే తినాలి, హేమలత గారు అంటే ఏదో వీడియోలో అనుకోరు కానీ ఇంత స్టోరీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము కూడా అన్ని బాధలు పడ్డాం అన్న, అన్ని కష్టాలు పడ్డాం. మాకు కూడా మేము ఎట్లా లక్షలు అప్పులు చేసుకొని కూడా కష్టం చేసుకొని బ్రతుకుతున్నాం. ఇప్పుడు మేము కష్టం చేసుకొని తీర్పుకుంటున్నాము. ఏం కాదు, మీకు మంచి రోజులు వచ్చాయి. ఇప్పుడు నలుగురిలో ఒక మంచి పేరు వచ్చింది, డబ్బులు కూడా అలాగే వస్తాయి. సో ఇలాగే చేస్తూ ఉండండి, మనం మళ్ళీ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నాకైతే ఒక మంచి బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ అయితే ఇచ్చారు. నేను చక్కగా నవ్విద్దాం అనుకోరు, మీరు నన్ను ఏడిపించారు. అంటే ఉంటాయి అన్న ప్రాబ్లమ్స్, అన్ని ఇళ్ళల్లో ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకుంటే ఎంత ఉన్నోళ్ళు ఇళ్ళనైనా వచ్చే రోగానికి ఎవ్వరం ఏం చేయలేం కదా, మన హెల్త్ పరంగా వచ్చిన దానికి ఎవ్వరం ఏం చేయలేము.